సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన సమాచారం గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అప్రాంటిస్ విధానం రద్దు చేస్తారంటూ కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మెయిన్గా సిలబస్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చేశారు. దాని గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఉపాధ్యాయుల అప్రాంటిస్ విధానం రద్దు, అభ్యర్థుల విజ్ఞప్తిపై ప్రభుత్వం నిర్ణయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మెయిన్గా మనకి ఏదైతే నోటిఫికేషన్ బులెటిన్ దానిలో అప్డేట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనం క్లారిటీగా చెప్పాం. 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఆ పాయింట్ మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. 3rd క్లాస్ టు 9th క్లాస్ ప్రజెంట్ స్టేట్ సిలబస్ అని చెప్పేసి చాలా క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. 10th క్లాస్కి సంబంధించి 2023లో మనకి ఏదైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లు చదువుకుంటే సరిపోతుంది. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే 2016, 2019 ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ అండ్ న్యూ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే గైస్, సిలబస్కి సంబంధించి మాత్రం చాలా క్లారిటీగా ఉంది. 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, 10th క్లాస్ ఓల్డ్ సిలబస్, డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకే గైస్, సిలబస్కి సంబంధించి మనకి ఫస్ట్ ఏదైతే కన్ఫ్యూజ్డ్గా ఇచ్చారో దాన్ని మొత్తం చేంజ్ చేశారు. ఇక స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే 6th క్లాస్ టు 9th క్లాస్ న్యూ సిలబస్ అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ ప్రీవియస్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అంటూ కూడా మనకి క్లారిటీగా ఇస్తున్నారు. మెథడాలజీస్ అనేవి డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉంటారో 10th క్లాస్ వరకు చదివిన తర్వాత డిఫికల్టీ లెవెల్ అనేది 12th క్లాస్ అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చున్నారు. ఓకే గైస్, దీనికి సంబంధించి క్లారిటీగా ఉంది. ఇక సిలబస్ విషయంలో ఓల్డ్ న్యూ అనే పదాలు వినిపించవలసిన అవసరం లేదు. ఇక్కడ అప్డేట్ అయితే చేసుకున్నారు వీళ్ళు. చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇక మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో ఏ న్యూస్ అప్డేట్స్ అనేవి రావడం జరిగినాయి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి మరింత గడువు. ఒక్కో పరీక్షకు 3 నెలల సమయం, అభ్యర్థులు సన్నద్ధం కావడానికి అవకాశం అంటూ కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. టెట్ ముగిశాక మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయుల అప్రాంటిస్ విధానం రద్దు, అభ్యర్థుల విజ్ఞప్తిపై ప్రభుత్వం నిర్ణయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గతంలో ఏదైతే అప్రాంటిస్ విధానాన్ని తెచ్చారో అప్రాంటిస్ విధానాన్ని తీసిపడేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు విద్యార్థి యోజన సంఘ విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. టెట్ డిఎస్సిల్లో ఒక్కొక్క దానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులు 3 నెలల గడువు అయితే ఇవ్వనున్నారు. ఇటీవల ఇచ్చిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు జరగవలసింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల 90 రోజుల గడువు విధానం పరీక్షలు కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అక్టోబర్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి టెట్కి సంబంధించి. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 3 నెలల సమయం ఇస్తారు. దీనివల్ల కొత్తగా ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా మెగా డిఎస్సికి హాజరై సన్నద్ధమయ్యే అవకాశం లభిస్తుంది. కాగా టెట్ అదేవిధంగా డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రాంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి సర్కార్ మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఇక గ్రూప్ 2 మెయిన్ కూడా వాయిదా పడినట్లు మనకి దీనికి సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు ఎక్కడ అందుబాటులో లేకపోవడంతో 75 మార్కులకి ఈ సబ్జెక్ట్ ఉండడంతో ప్రిపరేషన్కి సన్నద్ధమయ్యేందుకు ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి టెట్ వాయిదా ఏంటంటే ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. అభ్యర్థుల వినతుల మేరకు ప్రభుత్వం ఇక్కడ మెయిన్గా టెట్కి 3 నెలలు డిఎస్సికి 3 నెలల సమయం అయితే ఇస్తున్నట్లు క్లారిటీ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి జూలై 1న టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి 90 రోజుల సమయం ఇచ్చిన తర్వాత పరీక్షలు పూర్తి చేయడం, అనంతరం డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఒక 90 రోజుల సమయం ఇచ్చి డిఎస్సికి సంబంధించి పరీక్షలను అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన కథనాలకు సంబంధించిన కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో
మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం పొంది తొలి సంతకం కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓకే గైస్, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంది. మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఆన్ చేసుకుని ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్, అదేవిధంగా లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్లోకి వెళ్ళి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, ఈవీఎస్ ఈ విధంగా సెపరేట్గా ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అయి ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి భాగంగా ఉపయోగించుకోండి. మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.